అందరికీ నమస్కారం అండి. బాగున్నారండి అందరూను. ఈరోజు మేము సిఎంఆర్ షాపింగ్ మాల్కి వెళ్తున్నామండి. అంటే ఈరోజు క్రిస్మస్ హాలిడే అండి, అందుకని చెప్పి బయటకు వెళ్తున్నాం. మా సిస్టర్ వచ్చింది. సో అందుకని చెప్పేసి బయటకు వెళ్తున్నామండి. షాపింగ్ కూడాను స్టార్ట్ అవుతున్నామండి. మా ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయిపోయాం మేము. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎర్లీగానే స్టార్ట్ అయ్యామండి మేము మా ఇంటి దగ్గర నుంచి. మాకు 30 minutes పడుతుందండి మా ఇంటి దగ్గర నుంచి మేము వెళ్ళడానికి. అందుకని కొంచెం ఎర్లీగా స్టార్ట్ అయ్యానమాట, చలిగాలు పడకుండా ఉండడం కోసం అని చెప్పి. దగ్గరికి వచ్చామండి, సిఎంఆర్ షాపింగ్ మాల్ దగ్గరికి వచ్చామన్నమాట. మాకు దూరం నుంచి కనిపిస్తుంది. అదిగోనండి రైట్ సైడ్ అనమాట, దూరంగా కనిపిస్తుంది కదండి సిఎంఆర్ షాపింగ్ మాల్. మేము ఇక్కడ బైక్ పార్క్ చేసామండి. బైక్ పార్క్ చేసి మేము ఇక్కడి నుంచి రోడ్ క్రాస్ చేసి వెళ్తున్నాం అనమాట. లోపలికి ఎంటర్ అవుతున్నామండి. అదిగోనండి సిఎంఆర్ షాపింగ్ మాల్. లోపలికి ఎంటర్ అయ్యాము. అంటే క్రౌడ్ ఎక్కువ ఉండదు అనుకున్నామండి. ఈరోజు సండే సాటర్డే అయితే అసలు చాలా ఎక్కువ మంది ఉంటారండి. అసలు ఖాళీ ఉండదు అనమాట, అడుగు పెట్టలేము. ఇక్కడ చెకింగ్ జరుగుతోందండి. లోపలికి వచ్చామండి చెకింగ్ అయిపోయాకను. సాటర్డే సండే అయితే మరీ ఎక్కువ మంది ఉంటారండి జనం, అసలు అడుగు పెట్టలేము అనమాట. అందుకని మేము మామూలు టైంలో వచ్చాము. అయినా ఎప్పుడైనా సరే ఇది ఇలాగే ఉంటుందండి. మీకు ఇప్పుడు కింద నుంచి ఒక రౌండ్ చూపిస్తానండి. చుట్టూను 4 అంతస్తులండి, కానీ చాలా చాలా బాగుంటుంది. 1 day సరిపోదన్నమాట ఇది మొత్తం చూడడానికి. మేము ఇక్కడి నుంచి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళిపోదామని అనుకుంటున్నాము. ముందు మేము ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నామండి. ఫస్ట్ ఫ్లోర్లో అంతా కూడా లేడీస్ సెక్షన్ అండి. ఇది లేడీస్ మొత్తం సంబంధించినవి ఉంటాయన్నమాట. డ్రెస్సులు అన్నీనండి, శారీసు, డ్రెస్సులు అన్నీ ఉంటాయి. ఫ్యాషన్ వైజ్ అన్నీ ఉంటాయి. ముందు లేడీస్ షాపింగ్ చేసేసుకుందామని చెప్పి మేము లేడీస్ సెక్షన్లోకి వెళ్ళాము. బాగున్నాయండి డ్రెస్సులు అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఏ డ్రెస్ తీసుకోవాలా అని సెలెక్ట్ చేసుకుంటున్నాం అన్నమాట. ఎక్కువ డ్రెస్సులు ఉండడం వల్ల ఏ డ్రెస్ తీసుకోవాలని కూడా కన్ఫ్యూజన్ ఎక్కువే. కానీ డ్రెస్సులన్నీ కూడా బాగుంటాయండి. క్లాత్ బాగుంటుంది, ప్రైస్ కూడా బాగుంటుంది. క్వాలిటీని బట్టి ప్రైస్ కూడా ఉంటుందండి. డ్రెస్ సెలెక్షన్ అయిపోయాక మేము శారీస్ సెక్షన్కి వచ్చామండి. శారీస్ కూడా చూసామన్నమాట. తీసుకుందామని శారీస్ కూడా చూసుకున్నాము. ఇవన్నీ కూడా శారీస్ సెక్షన్ అండి. ఇటు సైడ్ అంతా మొత్తం శారీసే ఉంటాయి. పొంగల్కి ఆఫర్లు కూడా ఎక్కువే ఉన్నాయండి. ఇక్కడ బిల్ పే చేసేసిన తర్వాత మేము సెకండ్ ఫ్లోర్కి వెళ్ళామండి. సెకండ్ ఫ్లోర్లో అంతా కూడా జెంట్స్ సెక్షన్ అనమాట.
మొత్తం ఇక్కడ జెంట్స్కి సంబంధించినవి ఉంటాయండి. ఇక్కడ మా హస్బెండ్కి మా బాబుకి డ్రెస్సులు తీసుకున్నాము. అంటారు కానీ జెంట్స్కే ఎక్కువ టైం పట్టిందండి. ఆ తర్వాత అక్కడి నుంచి బయటకు వచ్చాక మేము సెకండ్ ఫ్లోర్లోనూ పిల్లలకి అని చెప్పి వాళ్ళకి బోర్ కొట్టకుండా ఉండడానికి కార్లు పెట్టారండి. ఇది టికెట్ తీసుకుంటే ఇందులో డ్రైవ్ చేయొచ్చు అనమాట పిల్లలు. మేము ఫస్ట్ వాడు భయపడతాడని వద్దనుకున్నాం, కానీ వాడు అసలు భయపడలేదండి. చాలా ఎంజాయ్ చేశాడు ఆ కారులోనూ. వాళ్ళ నాన్న కూడా ఉన్నారనమాట. దాంట్లో చాలాసేపే ఉన్నాడండి, అసలు దిగలేదు. అక్కడ రిమోట్లో బ్యాటరీస్ అయిపోయాయండి మా వాడి కోసం అన్నట్టు. చాలాసేపు అందులోనే కూర్చొని ఆడుకున్నాడు వాడు. ఆ తర్వాత అక్కడి నుంచి మేము థర్డ్ ఫ్లోర్కి వెళ్ళిపోయామండి. ఇక్కడ జ్యువెలరీ ఐటమ్స్ అవి చూసాము. బాగున్నాయండి జ్యువెలరీ ఐటమ్స్, అవి కూడా చాలా బాగున్నాయి అనమాట. హ్యాండ్ బ్యాగ్స్ అవిని మా సిస్టర్ హ్యాండ్ బ్యాగ్స్ అవి తీసుకున్నారు. నేను జ్యువెలరీ ఐటమ్ చూశాను. అక్కడి నుంచి బయటికి వెళ్తుంటే ఇక్కడ జంగిల్ బుక్ అని ఉందండి. అందులో అయితే మొత్తం పిల్లల ప్రపంచం అనమాట. చాలా బాగుందండి. ఇంకా పిల్లలకి ఫుల్ టైం పాస్ అనమాట. అందులోకి వెళ్తాను చాలా ఎంజాయ్ చేశారు పిల్లలు. మా బాబు అయితే అసలు దేన్ని వదలలేదండి, వదలకుండా చాలా ఎంజాయ్ చేశాడు. ఇక్కడే చాలా టైం పట్టేసిందండి మాకు, అసలు రాలేదు వాడు బయటికి. ఇక్కడ కార్డ్ తీసుకుంటే దాన్ని మనం కావాల్సినప్పుడు వెళ్ళినప్పుడల్లా రీఛార్జ్ చేసుకోవచ్చండి. 1 year వ్యాలిడిటీ ఉంటుందన్నమాట దానికి. అసలు ఇందులోకి వెళ్తే ఇంకా పిల్లలకి టైం తెలియదండి. హార్స్ రైడింగ్ అని, జైంట్ వీల్ అని, రంగుల రాట్నం అని అన్నీ ఉన్నాయండి ఇక్కడ. బాగుంది. ఖచ్చితంగా వైజాగ్ వస్తే సిఎంఆర్ షాపింగ్ మాల్ ఒకసారి చూడండి, బాగుంటుంది. అయిపోయాక మేము అక్కడి నుంచి 4th ఫ్లోర్కి వెళ్ళిపోయామండి. 4th ఫ్లోర్లో అంతా కూడా ఫోర్త్ ఫ్లోర్లో అంతా ఫుడ్ సెక్షన్ అనమాట అండి. ఫుడ్ హంట్ ఉంటుంది, బాగుంది. ఐనాక్స్ ఫుడ్ అన్నీ అనమాట.
మేము ఇంకా అప్పటికే లేట్ అయిపోయిందని చెప్పేసి మేము ఫుడ్ తీసుకోవడానికి వెళ్ళాము. మా బాబుకి పెట్టేసి మేము కూడా ఫుడ్ తిన్నామండి. అక్కడ బాగుంది ఫుడ్ అయితేను, క్లీన్గా నీట్గా ఉందండి. ఏం తీసుకోవాలా అని చెప్పి చూస్తున్నాము ఏం ఆర్డర్ చేయాలి అని. ఇది కూడా అంతే అండి, కార్డ్ తీసుకుంటే మనకు కావాల్సినప్పుడల్లా రీఛార్జ్ చేసుకోవచ్చు అనమాట. మనం ఎప్పుడు వెళ్ళినా కూడా రీఛార్జ్ చేసుకోవచ్చు దాన్ని. మేము ఇక్కడ బిర్యానీ ఆర్డర్ చేసామండి, వెజ్ దమ్ బిర్యానీ. టేస్ట్ అయితే చాలా ఎమ్మీగా ఉందండి. అది అయిపోయిన తర్వాత అక్కడి నుంచి అక్కడేనండి ఫుట్వేర్ ఉందన్నమాట. అక్కడ ఫుట్వేర్ కూడా చూసాము. మా సిస్టర్ స్లిప్పర్స్ అవి తీసుకున్నారు. లెఫ్ట్ సైడ్ వచ్చేసి జెంట్స్ వేర్ అండి, రైట్ సైడ్ వచ్చేసి లేడీస్ అనమాట. అక్కడి నుంచి బయటకు వచ్చాక ఇక్కడ టాటూ వేస్తున్నారండి, 4th ఫ్లోర్లోనే. మా సిస్టర్ వేయించుకున్నారు టాటూ. బాగుందండి, చాలా నీట్గా వేశారు. అంటే పర్మనెంట్ టాటూ కాదండి, టెంపరీ. అది అయిపోయాక మేము ఇంకా అక్కడి నుంచి గ్రౌండ్ ఫ్లోర్కి వస్తామండి డైరెక్ట్. ఈ గ్రౌండ్ ఫ్లోర్ అంతా కూడా బ్యూటీకి సంబంధించినవేనండి. మొత్తం ఫేషియల్స్, ఐలైనర్స్, నెయిల్ పాలిష్లు, బ్యాంగిల్స్,